నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొత్త ఏడాదికి కొంగొత్త ఆశలతో స్వాగతం పలికిన జిల్లా వాసులు. జిల్లాలో అంబరాన్నంటిన నూతన సంవత్సర వేడుకలు. నూతన సంవత్సరంలో ప్రజలందరికీ అంతా మంచి జరగాలని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల ఆకాంక్ష. వైభవోపేతంగా సాగుతున్న అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాలు. ప్రత్యేక పూజలు, పల్లకి ఊరేగింపులతో పల్లె ప్రాంతాల్లో నెలకొంటున్న ఆధ్యాత్మిక శోభ. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ను ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్కు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆయా సంఘాల నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం కలెక్టర్ను కలిసిన నాయకులు, అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే పాయల్ శంకర్ కలెక్టర్ను కలిసి శాల్వాలతో సత్కరించి పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి, సంక్షేమ పథకాల ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేందుకు పాటుపడతామని స్పష్టం చేశారు. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ నూతన సంవత్సరంలో ప్రభుత్వ పథకాలు అయితేనేమి, లేకపోతే ఇతర సంక్షేమ పథకాలు అయితేనేమి, అవన్నీ కూడా మన ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా చేకూరే విధంగా మరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ఏమేమైతే స్టెప్స్ తీసుకోవాలనో అవన్నీ కూడా స్టెప్స్ తీసుకొని ట్రాన్స్పరెంట్ గా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పథకాలు అన్ని కూడా అందే విధంగా మరి అధికారులందరూ కూడా సాయశక్తులుగా వాళ్ళందరూ కూడా కృషి చేస్తారని మరొకసారి తెలియజేస్తూ, అదేవిధంగా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పోలీసులతో కలిసి క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్ నాయకులతో కలిసి వెళ్లి ఎస్పీని కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా శాంతి భద్రతలపై చర్చించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరం నేరాల నియంత్రణతో పాటు శాంతి భద్రతలను కాపాడేలా పోలీసులు విధులు నిర్వహిస్తారన్నారు. గంజాయిని అరికట్టడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికి కూడా నేను మళ్ళొకసారి విష్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ కూడా ఈ సంవత్సరం 2024లో చాలా బ్రహ్మాండంగా సుఖశాంతులతోటి మంచిగా ఉండాలని, పోలీస్ డిపార్ట్మెంటు ప్రజల సహకారంతో ఇంకా మంచిగా పనిచేసి ప్రజల శాంతి భద్రతలు కాపాడడంలో మేము ఇంకా ముందుంటామని మీ అందరికీ హామీ ఇస్తాం. పట్టణంలోని బుక్తాపూర్లో గల బుద్ధ విహార్లో సోమవారం శౌర్య దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జోగురామన్న హాజరై అమరులకు ఘన నివాళి సమర్పించారు. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ సమాజ అభ్యున్నతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. మహనీయుల జీవిత చరిత్రలను భావితరాలకు తెలియజేసి వారి ఆశయ సాధనకు పాటుపడాలని మాజీ మంత్రి జోగురామన్న సూచించారు. జిల్లా కేంద్రంలోని బుద్ధ విహార్లో నిర్వహించిన భీమా కోరేగావ్ శౌర్య దివస్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 1818లో జరిగిన యుద్ధంలో అమరులైన వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధుడి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. కార్యక్రమంలో నేతకాని మహార్ సంక్షేమ సంఘం అధ్యక్షులు దుర్గం శేఖర్, నాయకులు మెట్టు ప్రహ్లాద్తో పాటు వివిధ దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ భీమా కోరేగావ్ యుద్ధంలో అసువులు బాసిన అమరుల త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. మహనీయుల ఆశయ స్ఫూర్తిని భావితరాలకు తెలియజేసి సమాజ అభ్యున్నతికి పాటుపడాలని సూచించారు. अभी ऐसे वक्तों का स्वागत करेंगे, ऐसे मैं उनसे विनंती करता हूँ. फुल अर्पण करून त्यानंतर ते स्टेजवर येत आहेत. त्यांचं स्वागत आहे. स्वागतम सुस्वागतम. स्वागत भीमराव वाघमारे, दादासाहेब जाभाडे आणि उद्धव सुरनसी ఇస్తున్నాము. ఎంపీపీ రమేష్ గారిని వేదికపై, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాము.
उद्धव सूर्यवंशी, रंगराव जी वाठोरे। अवसर पर आज जो हर साल जैसे अभी अपन युवकों से बात ज्यादा से ज्यादा युवक लोगों ने इस कार्यक्रम में आके अभी अपन भी किससे कुछ कम नहीं है। वो जमाने में 1881 में तो महार के लोग पेशवा राजा के सैन्य में 800 लोग जब अपने लोग इसमें काम करके जो ब्रिटिश जो सैन्य के ऊपर अपन जो जंग करके अपन जो जीत हो गया, उस वास्ते अपने पास भी हिम्मत से, ट्रेनिंग से, धैर्य से अपन भी समाज में कुछ कम नहीं है। अपना लोगों में भी धैर्य साहस के लोग हैं, हिम्मत के लोग हैं बोल के बोलने के लिए शौर्य दिन अपन मना रहे। आया हूँ, बात कर रहा हूँ, पर अपना लोग भी इस कार्यक्रम में बोलने के बाद, सुनने के बाद इससे कुछ ले जाने के लिए है, वो हमेशा के लिए यादगार के लिए अपन सोचना पड़ता। నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ను పలు సంఘాల ప్రతినిధులు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాదిలో నియోజకవర్గ అభివృద్ధికి సమిష్టి కృషి చేద్దామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్కు పలు సంఘాల ప్రతినిధులు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం ఎమ్మెల్యే నివాసంలో పలువురు కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యూటీఎఫ్-టీఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ 2024లో సమిష్టి కృషితో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు. నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని పేర్కొన్నారు. అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 ఈ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, ప్రత్యేకంగా రైతులకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా దూరం కావాలని, కొత్తగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా సాయం చేయాలని, ఎవరి జీవితాల్లో ఎక్కడ ఎటువంటి కష్టాలు రాకుండా ఆ యొక్క భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని, ఈ 2024వ సంవత్సరంలో ఈ ఆదిలాబాద్ ప్రజలందరికీ అంతా కూడా మంచి జరగాలని కోరుకుంటూ 1818లో జరిగిన భీమా కోరేగావ్ యుద్ధంలో అసువులు బాసిన అమరులకు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళి సమర్పించారు. అంబేద్కర్ చౌక్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. అంటరాని వివక్షతకు వ్యతిరేకంగా జరిగిన భీమా కోరేగావ్ యుద్ధం చరిత్రలో నిలిచిపోతుందని దళిత సంఘాల నాయకులు సత్యవాన్ చిట్కే అన్నారు. 1818లో జరిగిన యుద్ధంలో అమరులైన వారికి స్థానిక అంబేద్కర్ చౌక్ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అమరుల స్థూపానికి పుష్పాంజలి సమర్పించి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకుడు సందీప్, శోభాతాయి తుల్జాపురే, షాలిఫ్, అనిల్ సాల్వే, విఠల్, శివాజీ దుర్గే తదితరులు పాల్గొన్నారు. నాడు అంటరాని వివక్షతకు వ్యతిరేకంగా జరిగిన భీమా కోరేగావ్ యుద్ధం చరిత్రలో నిలిచిపోతుందని ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు సత్యవాన్ చిట్కే అన్నారు. దేశవ్యాప్తంగా నేడు అణగారిన వర్గాలపై దాడులు, హింసలు కొనసాగుతున్నాయని, వీటిని ఆపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హీనాతిహీనంగా చూసినటువంటి బాజీరావు పేష్వా వాళ్ళను ఓడించడానికి బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపి లడాయి అనేది జరిగింది. 18 జనవరి 1వ తేదీ నాడు ఉదయం 5 గంటలకు పేష్వా సైనికులను ఓడగొట్టడం జరిగింది. మహార్ సైనికుల యొక్క విజయం అనేది సాధించడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు దాదాపుగా 206 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం అనేది ఈ భీమా కోరేగావ్ శౌర్య దినాన్ని అందరం జరుపుకుంటాం. కాబట్టి ఆ సైనికులు ఎవరైతే తన ఆశువులు బాశారో, అస్మిత కోసం ఆశువులు బాశారో ఆ సైనికులకు వందన చేయడానికి అందరం 1వ తేదీ ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నాడు
జమ అయ్యి వాళ్లకు నివాళులు అర్పిస్తామని తెలియజేస్తూ మరోవైపు నేతకాని మహార్ సంక్షేమ సంఘం అధ్యక్షులు దుర్గం శేఖర్ నేతృత్వంలో శౌర్య దివస్ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘన నివాళి అర్పించారు. అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం పెద్ద పెట్టున నినాదాలు చేశారు. భీమా కోరేగావ్ యుద్ధంలో అసువులు బాసిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. అదేవిధంగా స్థానిక బుక్తాపూర్లోని అశోక బుద్ధ విహార్ వద్ద అమరవీరుల స్తూపానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. అంబేద్కర్ బుద్ధుని చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం బుద్ధ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా దుర్గం శేఖర్ మాట్లాడుతూ 1818లో జరిగిన యుద్ధంలో అనేక మంది వీరులు అమరులయ్యారని అన్నారు. మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుంటూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరంలో ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఆకాంక్షించారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని ఆయనను నాయకులు, అభిమానులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయగా పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా జీవించాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఆకాంక్షించారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోమవారం ఉదయం నుండే పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపగా ఎమ్మెల్యే ప్రతి ఒక్కరిని సాదరంగా ఆహ్వానిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దీంతో పార్టీ కార్యాలయ ప్రాంగణం వద్ద సందడి వాతావరణం కనిపించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ కొత్త ఏడాదిలో ప్రజలకంతా మంచి జరగాలని, ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. మహాత్మా జ్యోతిరావు ఫులే దంపతుల జీవిత చరిత్రపై రూపొందించిన సత్యశోధక్ సినిమా వాల్ పోస్టర్లను సోమవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ విడుదల చేశారు. మరాఠీలో విడుదల కానున్న సినిమాను ప్రతి ఒక్కరూ చూసి ఆదరించాలని, ఆ మహనీయులను స్ఫూర్తిగా తీసుకుంటూ వారి ఆశయ సాధనకు పాటుపడాలని పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే దంపతుల జీవిత చరిత్రపై మరాఠీలో తీసిన సత్యశోధక్ సినిమాను ప్రతి ఒక్కరు చూసి స్ఫూర్తి పొందాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సత్యశోధక్ సినిమాకు సంబంధించిన పోస్టర్లను సోమవారం మాలి మహాసంఘం బీసీ నేతలతో కలిసి విడుదల చేశారు. కార్యక్రమంలో అఖిల భారతీయ మాలి మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే, రాష్ట్ర కోశాధికారి సతీష్, ఉమేష్ రావు ఢోలే, గంగారాం, భాస్కర్ ప్రధాన్, జయరాం చౌదరి, సామాజిక కార్యకర్త బండారు దేవన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ బహుజనుల కోసం, స్త్రీ విద్య కోసం జ్యోతిరావు ఫూలే దంపతులు జీవితాంతం కృషి చేశారని, వారి అడుగుజాడల్లో నడిచి బహుజన కులాలన్నీ సామాజిక న్యాయం పొందాలని అన్నారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా ఫూలే దంపతుల జీవిత చరిత్రపై జనవరి 5న మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ థియేటర్లలో విడుదల కానుందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి నాగ్పూర్కు సినిమా చూడడానికి వెళ్తున్న మాలి మహాసంఘ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఈ సినిమాను బహుజన కులాల వాళ్ళందరూ చూసి ఆదరించి ఫూలే దంపతుల ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనవరి 3వ తేదీన భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు క్రాంతి జ్యోతి సావిత్రిబాయి ఫూలే జయంతిని గ్రామ గ్రామాన జరుపుకొని ఘన నివాళి అర్పించాలని అన్నారు. బీసీల జీవితాలలో వెలుగులు నింపినటువంటి మహానుభావులు జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే వారి యొక్క జీవిత గాథని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా సత్యశోధక్ సినిమాని తీయడం జరిగింది. ఆ యొక్క సినిమాని ప్రతి ఒక్కరు కూడా చూసి వారి జీవితాలలో సమాజం కొరకు వారి యొక్క జీవితాన్ని ఏ రకంగా సమాజానికి అంకితం చేసిండ్రో వారి యొక్క జీవన విధానాన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుడికి ఉంది.
జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు అలరించాయి. జీవితంలో పదిలంగా దాచుకునే జ్ఞాపకాలను మిగిల్చిపోయిన 2023 సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. దీంతో సోమవారం పలు ప్రసిద్ధ ఆలయాల్లో భక్తుల తాకిడి కనిపించింది. వేకువజాము నుండే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు జరిపారు. నూతన సంవత్సర వేడుకలను జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. 31st వేడుకలను కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి ఉత్సాహంగా జరుపుకున్నారు. ఇక సోమవారం ఉదయం ప్రసిద్ధ ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి. కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని ఆకాంక్షిస్తూ ఆలయాలను దర్శించుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పలు ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు జరిపి వారి ఆశీస్సులు స్వీకరించారు. 2024 ఏడాదిలో శుభం కలగాలని, కొత్త సంవత్సరం అందరికీ మంచి చేయాలని కోరుతూ పూజలు చేశారు. అయ్యప్ప స్వామి శరణు ఘోషతో పలు పల్లెలు మారుమోగుతున్నాయి. మండల దీక్షలను పురస్కరించుకొని ప్రత్యేక పూజలతో పాటు పల్లకి ఊరేగింపు వేడుకలను వైభవంగా జరుపుతుండటంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటోంది. జిల్లాలో అయ్యప్ప స్వామి మండల దీక్షలను అత్యంత భక్తి శ్రద్ధల నడుమ జరుపుతున్నారు. అయ్యప్ప దీక్షాదారుల ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే తాంసీ మండల కేంద్రంలో సోమవారం అయ్యప్ప స్వామి పల్లకి ఊరేగింపును ఘనంగా చేపట్టారు. రంగురంగుల పూలతో సుందరంగా అలంకరించిన పల్లకిలో మణికంఠుని ఉత్సవ విగ్రహాన్ని ఉంచి భజన సంకీర్తనలు, అయ్యప్ప శరణు ఘోష నడుమ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు పల్లకిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దీక్షాదారులు భక్తి గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేయగా అయ్యప్ప స్వామి నామస్మరణతో గ్రామ ప్రధాన వీధులు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో గురుస్వాములు సోమిశెట్టి సంతోష్, గాజరి రాజన్న, వసంత్ కృష్ణ, గోవర్ధన్ రెడ్డి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు మండల కేంద్రంలో గుగ్గిళ్ల పొచ్చన్న గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాన్ని వేద పండితులు చూకంటి సతీష్ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం అయ్యప్ప స్వామికి మహాహారతిని అందించారు. తీర్థ ప్రసాదాలతో పాటు భిక్ష ఏర్పాటు చేశారు. పొచ్చన్న గురుస్వామి ఆధ్వర్యంలో గత 26 సంవత్సరాలుగా ప్రతి ఏటా పడిపూజ కార్యక్రమాలను ఘనంగా జరుపుతుండడం విశేషం. కార్యక్రమంలో గురుస్వాములు సోమ పోచారెడ్డి, నరేష్ రెడ్డి, దేవారెడ్డి, లింగన్న, మల్లికార్జున్, బిక్కు పవర్ తదితరులు పాల్గొన్నారు. అటు తాంసీ మండలంలోని వడ్డాడి లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురుస్వామి పురుషోత్తం ఆధ్వర్యంలో హరిహర సుత అయ్యప్ప మెట్ల పూజ వైభవంగా జరిగింది. వేద పండితులు విఘ్నేష్ ఆధ్వర్యంలో ముందుగా గణపతి, కుమారస్వామి మెట్ల పూజలను జరిపించారు. అయ్యప్ప స్వామి పూజల అనంతరం విగ్రహానికి పంచామృతాభిషేకం, కుంకుమ, చందన, పసుపు, భస్మాభిషేకాలను చేశారు. మహామంగళ హారతితో పూజా కార్యక్రమాన్ని ముగించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు ఆలపించిన గీతాలతో ఆ ప్రాంగణమంతా మారుమోగింది. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు పోతన్న, సుదర్శన్, మనస్విత, మనస్విని తదితరులు పాల్గొన్నారు. మావల మండల కేంద్రంలో ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో బాధిత యువకుడిని మాజీ మంత్రి జోగురామన్న పరామర్శించారు.
ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇటీవల మావల మండల కేంద్రంలోని ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగిన ఘటన సంచలనం సృష్టించిన నేపథ్యంలో సోమవారం మాజీ మంత్రి జోగురామన్న బాధిత యువకుడిని పరామర్శించారు. ప్రమాదంలో గాయపడిన వంశీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. యువకుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పరామర్శించారు. బీఆర్ఎస్ నాయకులు మెట్టు ప్రహ్లాద్, విజ్జగిరి నారాయణ, నల్ల రాజేశ్వర్, సుధీర్, సంతోష్, అజీం ఖాన్, మోసిన్, సృజన్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లోని హమాలీల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ డిమాండ్ చేశారు. ఏఐటీయూసీలో హమాలీలు చేరిన నేపథ్యంలో సోమవారం సిడబ్ల్యూసీ వద్ద ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సిడబ్ల్యూసీ హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు దేవేందర్, ప్రధాన కార్యదర్శి చౌహాన్, ఉపాధ్యక్షుడు సంబాజీ, సహాయ కార్యదర్శి గోపాల్, అబ్దుల్ కలాం, ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంటాల రాములు, ఏఐకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలక దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా పతాక ఆవిష్కరణ జరిగిందంటే పోరాటం మొదలైనట్టే. ఈ పోరాటం ఎందుకొరకు కార్మికులకు సంబంధించినటువంటి వారి సమస్యలకు సంబంధించినటువంటి పోరాటం ఈ రోజు నుండి మొదలైందని మేము తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్లకు ఒక సమస్య అనేది లేదు, అనేక సమస్యలున్నాయి. ముఖ్యంగా వాళ్ళకు వచ్చేటువంటి బిల్లుల సంగతి, అదేవిధంగా వాళ్లకు రావాల్సినటువంటి సంక్షేమ చట్టము, హమాలీ సంక్షేమ చట్టము, అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ, వీళ్ళ ఉద్యోగ భద్రత, వీటికి సంబంధించినటువంటి తర్వాత అదేవిధంగా వాళ్ళ హమాలీ రేట్లు, వీటికి సంబంధించినటువంటి సమస్యలు ఈరోజు ఏఐటీయూసీ భుజస్కంధాల మీద తీసుకోవడం జరుగుతుంది. ఏఐటీయూసీ అనుబంధ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషను భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క మన యూనియన్ ఉన్నది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మన సిడబ్ల్యూసీ యూనియన్ ఉన్నది, అదేవిధంగా ఎస్డబ్ల్యూసీ యూనియన్ ఉన్నది. హమాలీలకు సంబంధించినటువంటి మెజార్టీ యూనియన్లు ఇప్పుడు మన రాష్ట్రంలో కేంద్రంలో మనకు ఉన్నాయి. అయోధ్య నుండి వచ్చిన భవ్యశ్రీ రామమందిర అక్షింతల పంపిణీ కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. పట్టణంలోని విద్యానగర్ కాలనీకి అక్షింతల కలశాలను తీసుకురాగా స్థానికులు శోభాయాత్ర నిర్వహించారు. కలశాలను తలపై పెట్టుకుని ఊరేగింపు జరిపారు. అనంతరం ఇంటింటికి అక్షింతలను అందజేశారు. ఆదిలాబాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ కోర్సుల్లో శిక్షణలు పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేట్లను పంపిణీ చేశారు. ట్రస్ట్ చైర్మన్ యూనుస్ అక్బానీ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై యువతకు దిశానిర్దేశం చేశారు. వృత్తి నైపుణ్య శిక్షణలను యువత సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ యూనుస్ అక్బానీ సూచించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ కోర్సుల్లో శిక్షణలు పూర్తి చేసుకున్న వారికి సోమవారం సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి యాకూబ్, ప్రతినిధులు బిలాల్, ఖైరత్ అలీ, రఫీక్, ఫరీక్, ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు. గత 4 నెలలుగా టైలరింగ్, కంప్యూటర్ మగ్గంలో యువతకు శిక్షణ అందిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ యూనుస్ అక్బానీ తెలిపారు. ఉచిత వృత్తి నైపుణ్య శిక్షణలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి రంగంలో రాణించాలని సూచించారు. हमारी जान, हमारी माल, हमारा वक्त सियासत में ज्यादा लग रहा था, इसका कोई मफाद हम किसी को करा नहीं सके, मगर ये काम करने के बाद ऐसा लग रहा है कि वाकई में इस काम करने में जो मजा आ रहा है, जो हमारी हिम्मत अफजाई हो रही है और जो लोग हमारे यहाँ बैठे हुए जो हमको साथ दे रहे हैं, ऐसा लगता है कि इंशाअल्लाह जिंदगी के आखिरी सांस तक इस काम को करना है
और हमारी जिंदगी खत्म होने के बाद వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్త ఏడాదికి కొంగొత్త ఆశలతో స్వాగతం పలికిన జిల్లా వాసులు. జిల్లాలో అంబరాన్నంటిన నూతన సంవత్సర వేడుకలు. నూతన సంవత్సరంలో ప్రజలందరికీ అంతా మంచి జరగాలని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల ఆకాంక్ష. వైభవోపేతంగా సాగుతున్న అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాలు. ప్రత్యేక పూజలు, పల్లకి ఊరేగింపులతో పల్లె ప్రాంతాల్లో నెలకొంటున్న ఆధ్యాత్మిక శోభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.